నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని ప్రత్యేక జైలు ఎదురుగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఇందులో వింత ఏమిటంటే మనకి ఈ స్టాంపులు వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం వీటి డిమాండ్ అధికంగా పెరిగిపోయింది. ఇందుకు సంబంధించి అసలుకి ఈ స్టాంపు వెండర్లు ఎక్కడున్నారో తెలియనటువంటి ఆగమ్య గోచరంగా మారడంతో క్రయ విక్రయదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరికి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా కానీ తర్వాత కోర్టు సమీపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లకు కానీ ప్రతిరోజు ఈ స్టాంపులు వాళ్ళకి లభిస్తున్నాయి. అక్కడ మాత్రం వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసము వీటిని తయారు చేసి మరి క్రయ విక్రయదారులకు సహకరిస్తున్నారు. అయితే బయటకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఎవరైనా కానీ ఇందుకు సంబంధించి కావాలంటే మాత్రము ఈ స్టాంప్స్ ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు, ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక తికమక్కబడిపోతున్నారు. ఈ విధంగా చేస్తున్నా కానీ సంబంధిత అధికారులు మాత్రము పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈసీ కోరాలంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విధంగా ఫీజు వసూలు చేస్తున్నారని, అయితే ఈసీ మొత్తం కావాలంటే ఎంత వసూలు చేయాలో నిర్ణీతమైనటువంటి బోర్డు వివరాలు కూడా కార్యాలయం బయట ఏర్పాటు చేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రిజిస్టర్ అవుతున్నటువంటి సంబంధించి 500 నుంచి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, ఇందులో డాక్యుమెంట్ రైటర్లే లోపలి ఫీజుగా వసూలు చేయడం వింతగా ఉందని, అర్థం కావడం లేదని, వీటికి సంబంధించిన రసీదు కూడా మాకు ఇవ్వడం లేదని క్రయ విక్రయదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ డాక్యుమెంట్ రైటర్లకు అందుబాటులో ఉన్నటువంటి ఈ స్టాంపులు మరి బయట ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవని, ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా లేక పట్టించుకోవడం లేదా అని చెప్పి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఈ స్టాంపుల కోసం ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నా కానీ చిరునామాలు దొరకక ఒకవేళ లభ్యమైనా 100% అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదేమి కర్మరా బాబు, ఎక్కడ లేనిటువంటి విచిత్రం గుత్తిలోనే దొరుకుతుందని, వీటిని అంతర్యం ఏమిటని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్యుమెంట్ రైటర్లకు ఇస్తున్నటువంటి సహకారం మరి మాకెందుకు ఇవ్వడం లేదు, మాకు ఈ స్టాంపులు ఎందుకు విక్రయించడం లేదని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకొని ఈ స్టాంప్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.